చెన్నకేశవస్వామి ఆలయం ఆక్రమించిన వారికి అల్టిమేటం జారీ చేశారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. దాడికి పట్టణాన్ని మారుస్తానని, యాడికిలో మహిళలు ఎవరింటి ముందర వారే చెత్త ఊడ్చివేయాలని హెచ్చరించారు. యాడికి చెన్నకేశవస్వామి ఆలయ భూములు 1100 ఎకరాలను కబ్జా చేశారని, వారి భరతం పడతానని హెచ్చరించారు. ప్రజలకు చెడ్డ అయినా పర్వాలేదు, అక్రమ కట్టడాలను మాత్రం ప్రొక్లైనర్తో కూల్చివేస్తానని తేల్చి చెప్పారు. ఏప్రిల్ నుంచి యాడికి పట్టణంలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. సంబంధం మొత్తం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ భూములు ఎవరెవరు ఆక్రమించారో దేవుల భూములు కష్టాలు వస్తున్నాయి. నేను చెప్తున్నా, నేను తప్పు చేస్తే మీకు క్షమాపణ చెప్పుకుంటా, భయపడతా. నేను తప్పు చేయను, నా స్వార్థం ఏం లేదు. యాడికి అట్లా చూడదలుచుకోలేదు. ఎవరప్ప సొమ్ము కుంటంతా ఆక్రమించినారు, కుంటంతా తీయాల్సిందే. ఎవరు బిల్డింగ్లా ఎవడో ఇచ్చినాడంట, ఎవడప్ప సొమ్ము ప్రభాకరుడి సొమ్మ ఇచ్చేదానికే కాదమ్మా. ఆ స్థలం అంతా మొత్తం స్వామికి డబ్బులు వచ్చేటట్టుగా చేయాల్సిందే. స్వామి సొంతం డబ్బులతో రేపు సంవత్సరం ఘనంగా చేసుకుంటాడు. నేను ఎవరికి చెడ్డ అయినా పర్వాలే, చెడ్డ అయితే ఏం చేస్తాను, రాజకీయంగానే ఓడు కడతారు. ఓడు కట్టుంటే ఏమవుతుంది, ఓడిపోలేమన్నా. నేనుగా వదలను యాడికి. మా సొంత మౌలుండే ముందే చెప్తున్నా, దయచేసి అసలుకే యాడికి ఎంతో అభివృద్ధి కావాల. నేను ప్రజలను కోరుతున్నా, నాకు సపోర్ట్ చేయండి. ప్రమాణంగా నేను ₹1 ఆశించను. నా పిల్లలు సాక్షిగా చెప్తానా, ఈ లీడర్లు ఎవరు ఏం చేయలేరు. ప్రజలు రాండి, పంచాయతీ ఆఫీసు మొత్తం మారుస్తా, కూరగాయలు మార్కెట్ పెట్టిస్తా తొందరలోనే. డబ్బులు లేవు, డబ్బులు లేకపోయినా జోలు పడతా చెప్తున్నా. యాడికి మారుస్తా.